హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ఈరోజు వీడియోలో మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6 PM బ్లాగ్ చూసేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు లంచ్కి డైట్ రెసిపీ నేనేం ప్రిపేర్ చేసుకున్నానో, అలాగే అమెజాన్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా చూసేయండి. మార్నింగ్ 6 AM అవుతుంది. ఉదయం లేవగానే ఈరోజు నేను తీసుకునే హెల్దీ డ్రింక్ చూసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 ఇంచ్ అల్లం, 1/2 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ సోంపు తీసుకోవాలి. ఒక బౌల్లోకి 2 గ్లాసెస్ వాటర్ తీసుకుని సోంపు, జీరా, అల్లం ముక్కలు వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకుని 2 గ్లాసెస్ వాటర్ 1 గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇవి మరిగేలోపు లంచ్ కోసం బ్రౌన్ రైస్ని 2 టైమ్స్ వాష్ చేసుకుని నానబెట్టేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకుని 2-3 మినిట్స్ కూల్ అయిన తర్వాత గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకుందాం. మా అమ్మాయి కూడా తాగుతానండి. ఇద్దరి కోసం అయితే 2 గ్లాసుల్లో ఫిల్టర్ చేసి వేసేసుకుంటున్నాను. ఇలాగే కావాలంటే తాగేయచ్చు, లేదంటే కాస్త లెమన్ పిండుకొని కూడా తాగొచ్చు. నేనైతే లెమన్ వేసుకొని తాగుతున్నాను. మా అమ్మాయి ప్లెయిన్గానే తాగుతుంది. ఈ డిటాక్స్ వాటర్ని మార్నింగ్తో పాటు నైట్ కూడా తీసుకోవచ్చు. స్లీపింగ్కి 2 అవర్స్ ముందు తీసుకుంటే చాలా మంచిది. ఈ వాటర్ తరచుగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, కడుపుబ్బరం, అజీర్తి తగ్గుతాయి. అలాగే యూరినల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేసే గుణాలు కూడా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, నేనైతే డ్రింక్ తాగేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా అబ్బాయికి ఆఫీస్ టైం అవుతుంది. లంచ్ బాక్స్ రెడీ చేయాలి. రైస్ కుక్కర్ ఆన్ చేసేసి మా అమ్మాయి కోసం బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. బొంబాయి రవ్వతోటి ఉప్మా చేయమని అడిగింది. తను ఒక్కదాని కోసమే చేయాలి కాబట్టి చిన్న గ్లాస్ బౌల్ తోటి చేస్తున్నాను. కొంచెం నెయ్యి వేసి, కాసిన్ని పోపు దినుసులు ఎక్కువగానే వేసి, జీడిపప్పుతోటి వేడి వేడి ఉప్మా అయితే రెడీ చేశాను. టేస్టీగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. నాకైతే తినాలనిపించింది, కానీ డైటింగ్ గుర్తొచ్చి అస్సలు తినలేదు. రైస్ అయితే కుక్ అయిపోయింది. ఒక చిన్న బౌల్ రైస్ తీసుకున్నాను. మా అబ్బాయి కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. బోన్లెస్ చికెన్ తోటి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఈ రెసిపీ కావాలనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లో ఉంటుంది, తప్పకుండా ఒకసారి వెళ్ళి చూసేయండి. ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక మా అబ్బాయికి బ్రేక్ఫాస్ట్ వాటర్ మెలన్, పప్పాయ, యాపిల్, జామకాయ కట్ చేసి అయితే ఇచ్చేస్తున్నాను. ఇలా కలర్ఫుల్గా తినడం వల్ల చాలా హెల్తీగా ఉంటాము. ఇందాక చిన్న బౌల్లోకి వైట్ రైస్ తీసుకుని ఫ్రైడ్ రైస్ చేశాను కదా, దాన్ని 2 బాక్సెస్లోకి డివైడ్ చేసి పెట్టాను. ఎందుకంటే మా అబ్బాయి కూడా డైటింగ్ చేస్తాడు. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ తీసుకోకుండా కొంచెం 2 టైమ్స్ తీసుకుంటాడు లంచ్. మా అబ్బాయికి లంచ్ బాక్స్ రెడీ చేసి ఇచ్చేసరికి టైం 11 o'clock అవుతుంది. ఇక నేను బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. నా బ్రేక్ఫాస్ట్ కోసం హెల్తీగా 1 ఎగ్ తోటి ఆమ్లెట్ వేస్తున్నాను. మీరు కూడా చూసేయండి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, క్యాప్సికమ్ ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ వేసి ఫ్రై చేసుకుందాం. ఆమ్లెట్లోకి రెడ్ చిల్లీ యూజ్ చేయట్లేదు, ఓన్లీ పెప్పర్ పౌడర్, సాల్ట్, పసుపు వేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి హెల్తీగా గుడ్ ఫ్యాట్స్ అలాగే ప్రోటీన్ ఉండేటట్టు చూసుకుంటే హెల్త్ వైజ్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. బీట్ చేసుకున్న ఎగ్ని వేసేద్దాం. ఇక్కడ నేను ఆనియన్స్ ఎక్కువగానే ఫ్రై చేశాను. మీరు కావాలనుకుంటే ముందుగానే బీట్ చేసిన ఎగ్ని వేసేసుకోవచ్చు. ఏ వయసు వారైనా, పిల్లలైనా, పెద్దలైనా డైలీ 1 ఎగ్ తీసుకోవడం చాలా మంచిది. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ చాలా లేట్ అయిపోయింది. నేనైతే ఈ హెల్దీ ఆమ్లెట్ని ఎంజాయ్ చేస్తాను. వాటర్ మిలన్ సీడ్స్, నువ్వులు వేసాం కదా, ఆమ్లెట్ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ పిల్లలకు విడిగా ఇస్తే తినరు కదా, మరి ఇలా ఆమ్లెట్స్లో కానీ అలాగే కర్రీస్లో కానీ వేసేయండి. తెలియకుండా తినేస్తారు. టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఆమ్లెట్తో పాటు ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నాను హెల్తీగా. మరి ఇంకా షాపింగ్లోకి వెళ్ళిపోదాం. అమెజాన్ నుంచి ఎలాస్టిక్ బెడ్షీట్ ఆర్డర్ చేసాము. డిజైన్ అయితే చాలా బాగుంది, కానీ మా బెడ్స్ బాగా హైట్ ఉండడం వల్ల ఎలాస్టిక్ అనేది సెట్ అవ్వలేదు. నాకు ఎందుకో నచ్చలేదు ఎలాస్టిక్ బెడ్షీట్స్. ఇంకొకసారి ఆర్డర్ చేయకూడదు అనుకుంటున్నాను. విఘ్నేశ్వర సిల్క్స్లో ఈ సారీ తీసుకున్నాను. సాఫ్ట్ కోట, ప్రైస్ వచ్చేసి 430 రూపీస్. అమెజాన్ ఆన్లైన్లో బుక్ చేసిన మరొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అని చూసేయండి. వెరీ బ్యూటిఫుల్ హ్యాండ్ షేప్డ్ ఎగ్ బాస్కెట్. ఓన్లీ ఎగ్ బాస్కెటే కాదండి, డెకార్ పీస్లా కూడా ఉంటుంది. మీ కిచెన్ లుక్నే మార్చేస్తుంది. పైన లిడ్ వచ్చేసి సిరామిక్ది. నాకైతే చాలా నచ్చింది. నేను ఎంతో ఇష్టపడి ఆన్లైన్లో బుక్ చేశాను. నేను దీన్ని 3 months బ్యాక్ తెప్పించాను. అప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 850 ఉంది. ఇప్పుడు మాత్రం ఆన్లైన్లో ప్రైస్ వచ్చేసి 1970 రూపీస్ ఉంది. కింద బాస్కెట్ వచ్చేసి ఐరన్ మెష్ స్ట్రాంగ్గానే ఉన్నది. అలాగే బాస్కెట్కి హ్యాండిల్స్ కూడా వచ్చాయి.
కిచెన్లో ప్లేస్ చేసిన వెంటనే చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా అనిపించింది. మరి ఇందులో ఎగ్స్ పెట్టి చూసేద్దాం. బాస్కెట్లో 25 ఎగ్స్ వరకు పట్టేస్తాయి. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది. మీకు ఎవరికైనా నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా పర్చేజ్ చేయండి. అమెజాన్ ఆన్లైన్లో ఉంటుంది. మన హెవెన్లీ థింగ్స్ ఛానల్లో 60 వరకు నాన్ వెజ్ వెరైటీస్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసేయండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. మన ఛానల్లో 800+ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసేయండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. అలాగే హెవెన్లీ లిటిల్ వైబ్స్ ఛానల్లో షాపింగ్ వీడియోస్ ఉంటాయి. ఒకసారి వెళ్ళి చూసేయండి. వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. గ్రామీణ న్యాచురల్స్ స్టోర్ నుంచి ఈ మంత్ ఇంటికి కావాల్సిన ఫ్రోజన్ ఐటమ్స్ మా అబ్బాయి నిన్న తీసుకొచ్చాడు. అప్పటి నుంచి సర్దడమే అవ్వలేదు. ఇప్పుడైతే వీటిని సర్దుకోవాలి నేను. ఇది వచ్చేసి మిల్లెట్స్ ఇడ్లీ రవ్వ. ఇడ్లీకి బాగానే ఉంటుంది, అలాగే దోశ వేసుకున్నా బాగుంటుంది. కొర్రలు, సామలు, అరికెలు వీటితోటి ఇడ్లీ రవ్వ దొరుకుతుంది. టేస్ట్ బాగానే ఉంటుంది. గ్రామీణ న్యాచురల్స్లో కోల్డ్ ప్రెస్ ఆయిల్ దొరుకుతుంది. ఆయిల్ అయితే చాలా బాగుంటుంది. 320 రూపీస్ లీటర్ వచ్చి. ప్యాకెట్స్లో పసుపు కొంటూ ఉంటాము. పసుపు కొమ్ముల వాసనే ఉండదు. అలాగే ఆర్టిఫిషియల్ కలర్స్ కలిపేస్తూ ఉంటారు. కానీ ఈ గ్రామీణ న్యాచురల్స్లో పసుపు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తీసుకొచ్చి ట్రై చేయండి. నేనైతే గత 4 సంవత్సరాల నుంచి ప్యాకెట్ ఆయిల్ అయితే మానేసాము. ఓన్లీ కోల్డ్ ప్రెస్ ఆయిలే తీసుకుంటున్నాము. అలాగే కొన్ని ఫ్రోజన్ ఐటమ్స్ కూడా ఇక్కడే తీసుకుంటున్నాను. హిమాలయ పింక్ సాల్ట్ ఆన్లైన్లో తీసుకున్నాను. వైట్ సాల్ట్ కంటే కూడా ఈ సాల్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే హెల్త్ వైజ్ కూడా మంచిది. ఇక మా అమ్మాయి గులాబ్ జామ్ కావాలని అడిగింది. తనకి ఎలాగో ఈరోజు హాలిడే కాబట్టి ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు కావాలనుకుంటే ప్లేలిస్ట్లో ఉంటుంది. తప్పకుండా వెళ్ళి చూసేయండి. ఇదంతా గీ అండి. ఆయిల్ అనుకున్నారు. ఆయిల్ అయితే అస్సలు కాదు. గీతోనే ప్రిపేర్ చేస్తాను నేను ఎప్పుడని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చేసే గులాబ్ జామ్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. అలాగే మా పిల్లల ఫ్రెండ్స్ కూడా వస్తుంటారు. వాళ్ళకి కూడా చాలా చాలా ఇష్టం. షుగర్తోనే కాదండి, బెల్లంతో కూడా గులాబ్ జామ్ ప్రిపేర్ చేయొచ్చు. మరి ఆ రెసిపీ ఇంకొకసారి చూపిస్తాను. లంచ్ టైం అవుతుంది. నేనైతే లంచ్ రెసిపీ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కూడా ఒక లుక్ వేసేయండి. ఈరోజు నా డైట్ రెసిపీ వచ్చేసి బీరకాయ రాజ్మా కర్రీ. దీనికోసం ఒక బీరకాయ, 4-5 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తీసుకోవాలి. ఈ రాజ్మానే కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. బీన్స్ని ఓవర్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మన రెసిపీకి స్పెషల్ టేస్ట్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పౌడర్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, సాయిపప్పు వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాం. పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే వేస్తున్నాను. ఎందుకంటే మనం రెడ్ చిల్లీ అస్సలు వాడటం లేదు. ఓన్లీ గ్రీన్ చిల్లీ పెప్పర్ పౌడర్ వేస్తాము. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత బీరకాయ వేసేద్దాం. స్టవ్ లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ పసుపు వేసుకుందాం. మూత వేసుకొని మగ్గించుకోవాలి. బీరకాయ మెత్తగా ఉడికిపోయింది. ఆల్రెడీ మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రాజ్మాని కూడా వేసేద్దాం. మీ కారాన్ని బట్టి పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను గ్రీన్ చిల్లీ చాలానే వేసాను కాబట్టి పెప్పర్ పౌడర్ కొద్దిగా వేస్తున్నాను. 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత రాజ్మాని కుక్కర్లో ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ని కూడా వేస్ట్ చేయకూడదు. ఆ వాటర్ని ఇందులో వేసేద్దాం. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. కాస్త కొత్తిమీర కూడా వేసేద్దాం. కర్రీ దగ్గర పడిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ వేసేద్దాం. ఈ పౌడర్ని పంప్కిన్ సీడ్స్ కాస్త రోస్ట్ చేసి పౌడర్ చేశాను. మరి కొంత కొత్తిమీర కూడా వేసేసి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కర్రీ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. పైగా రాజ్మా రిచ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. కర్రీ రెడీ అయిపోయింది. లంచ్లోకి కంపల్సరీ ఆమ్లెట్ అయితే వేస్తాను కదా, ఇప్పుడైతే ఆమ్లెట్ వేసేసుకుంటున్నాను. ఇంకా ఆమ్లెట్ పైన ఓన్లీ పెప్పర్ పౌడర్, సాల్ట్, పసుపు వేస్తున్నాను.
పెప్పర్లో మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, సి, కే విటమిన్స్ ఉంటాయి, అలాగే ఫైబర్ ఉంటాయి. ఇంకా ఈ పెప్పర్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మన రోజువారీ డైట్లో పెప్పర్ని కొంచెం చేర్చుకున్నా సరే ఎన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు పొందొచ్చు. కొన్ని రెసిపీస్కి పెప్పర్ వాడడం అలవాటు చేసుకోండి. నేనైతే నా లంచ్ ప్లేట్ రెడీ చేసుకుంటున్నాను. బ్రౌన్ రైసు, 2 ఆమ్లెట్స్, బీరకాయ, రాజ్మా కర్రీ. వీటితో పాటు పెరుగు అస్సలు మర్చిపోకండి. పెరుగులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, మినరల్స్, శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎముకలకి చాలా మంచిది. ఈ జనరేషన్ పిల్లలు కనీసం మంత్లో ఒక్కసారైనా ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ కావాలని గొడవ చేస్తుంటారు. మరి ఈరోజైతే వెళ్ళి పిజ్జా ఆర్డర్ చేసుకున్నారు. ఈవినింగ్ 6:30కి మా అబ్బాయికి అయితే ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చేసాను. నేనైతే 6:30కి స్మూతీ ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్, బనానా వేసి స్మూతీ చేసుకున్నాను. అలాగే 4 బొప్పాయి ముక్కలు కూడా తీసుకున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి. మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఎవ్రీ మండే లాంగ్ వీడియో ఉంటుంది, అలాగే డైలీ షార్ట్స్ ఉంటాయి. తప్పకుండా విజిట్ చేయండి ఛానల్ని. మన 2వ ఛానల్ హెవెన్లీ లిటిల్ వైబ్స్ వ్లాగ్స్ ఛానల్ ఉంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ హాయ్. ఛానల్కి గంట సింబల్ నొక్కండి. మా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి.